తమిళనాడులో గెలిచిన కాంగ్రెస్ నేతలు కూడా క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ సైతం క్యూ కడుతున్నట్టు తెలుస్తోంది. ఆయన కూడా ఫోన్లో సంప్రదించారు. మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, వీళ్ళు సపోర్ట్ ఇవ్వని చెప్తున్నారు. అవసరమైతే మేము మా ఎమ్మెల్యేల మొత్తాన్ని కూడా మీకు సపోర్ట్ ఇవ్వని అడుగుతాం, ఎటువంటి షరతులు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అనే రకం కూడా కాంగ్రెస్ పార్టీ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ఎటువంటి షరతులు లేకుండానే విజయ్ మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అంటే సపోర్ట్ ఇచ్చినందుకు గాను కాంగ్రెస్కి, సిపిఐ సిపిఎంలకి, వీసీకేలకి, ఐఎంఎల్కి ఏమైనా అవకాశం ఇస్తారా మంత్రివర్గంలోనే చూడాలి. బట్ విజయ్కి 108 స్థానాల్లో గెలిచేపటికి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 108 స్థానాలు గెలిచేపటికి కొంత కష్టాలు తప్పడం లేదు. బట్ అది కూడా మార్గం సుగమం అయిపోయింది. మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు, తమిళనాడు నుంచి ఎప్పటికప్పుడు రిపోర్టింగ్ అందిస్తున్నారు. కృష్ణమోహన్, తమిళనాట విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఖాయమైందా? మెజార్టీ రాకపోవడంతో ఎవరెవరి పార్టీలు సపోర్ట్ తీసుకుంటున్నారు? కాంగ్రెస్, వీసీకే, డిఎండికే, ఐయుఎంఎల్, సిపిఐ సిపిఎంల సపోర్ట్ ఎలా ఉంది? ఎటువంటి షరతులు ఉన్నాయి దీంట్లో? హలో రైట్ కృష్ణమోహన్, 108 స్థానాల్లో గెలిచిన టీవీకే పార్టీ మెజార్టీ సాధించకపోవడంతో, అంటే డైరెక్ట్ గా మ్యాజిక్ ఫిగర్ సాధించకపోవడంతో ముఖ్యమంత్రి పదవికి అటు విజయ్ వెళ్తూ ఉన్నా ఏ పార్టీల సపోర్ట్ తీసుకుంటున్నారు? మెజార్టీ రావడానికి, మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి ఏ పార్టీల సపోర్ట్ తీసుకుంటున్నారు? ఇన్ కేస్ కాంగ్రెస్ కానీ, సిపిఐ సిపిఎంలు కానీ, డిఎంకే కూటమి ఉన్నటువంటి పార్టీల సపోర్ట్ కనుక తీసుకుంటే ఎటువంటి షరతులు ఉన్నాయి? మంత్రి పదవులు కానీ ఇంకా రకరకాలుగా ఆఫర్ చేస్తున్నారా? అంటే ఇప్పుడు నిన్నటి వరకు రాత్రి 11-12 వరకు కూడా ఈ కౌంటింగ్ అఫీషియల్ ప్రకటన క్లియర్ అయింది. అంటే ఈ రోజు మార్నింగ్ కి 234 స్థానాలు గాను 108 స్థానాల్లో టీవీకే విజయం సాధించింది. డిఎంకే 59, అన్నా డిఎంకే 47 స్థానాల్లో గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ 118 అవసరం. దీంట్లో ఇప్పుడు టీవీకేకి మరో 10 సీట్లు అవసరమైన పరిస్థితి ఉంది. 5 స్థానాల్లో ఇప్పుడు వరకు 5 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. పిఎంకే నుంచి మరో 5 గెలిచారు. వామపక్షాలు 4 గెలిచారు. ఎంయుఐఎల్ ముస్లిం లీగ్ పార్టీ 2 గెలిచింది. సో ఇప్పుడు అవసరమైన 10 స్థానాలకి ఏవైతే ఉన్నారో దాంట్లో డెఫినెట్ గా ఇప్పటికే కాంగ్రెస్ క్లియర్ గా ఇంటిమేషన్ ఇచ్చింది, ఒక ఇండికేషన్ ఇచ్చేసింది. మేము అవసరమైతే టీవీకే విజయ్కి మద్దతు పలుకుతామని చెప్పిన పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ కి కొంత సంప్రదింపులు జరుగుతున్నాయి. పిఎంకే కూడా రెడీ అవుతున్నట్టుగా సమాచారం ఉంది. వామపక్షాలు ఎలాగూ 4 ఉన్నాయి, తర్వాత ఎంయుఐఎల్ 2 ఉన్నాయి. అయితే ఇక్కడ ఎవరిని విజయ్ అయితే ఎవరిని గట్టిగా డిమాండ్ చేయట్లేదు. అవసరం అనుకుంటే మనకి మద్దతు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఓపెన్ గా వచ్చి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంటుందని. అయితే ఇంకా మంత్రి పదవులు ఏంటి, రాయబారాలు ఏంటి, ఈ చర్చలు జరగట్లేదు. ఈ రోజు ప్రధానంగా విజయ్ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలతో మీటింగ్ కాబోతున్నారు. ఈ ఎమ్మెల్యేల మీటింగ్ ఫర్దర్ గా జరిగిన అంశాలు ఏ విధంగా ఉన్నాయనేది చూడాలి. సో ఈ యాంగిల్లోనే ఇప్పుడు వరకు కాంగ్రెస్ కూడా అఫీషియల్ గా ప్రకటించింది కాబట్టి ఎక్కడ ఇక వేరే ఇష్యూస్ ఏమి ఉండవనేది అంటే సజావుగానే జరిగిపోతుంది. దీంట్లో రిసార్ట్లు ఏర్పాటు చేయడం లేకపోతే క్యాంపులు ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు వరకు మనం సినారియో అయితే ఈ మధ్యాహ్నం ఇప్పుడు ఎమ్మెల్యేలు కలిసిన తర్వాత ఏం జరగబోతుంది అనేది. అంటే ఇప్పుడు డిఎంకే 59లో ఆగిపోయింది, అన్నా డిఎంకే కూడా 47లో ఆగిపోయింది. అంటే సెకండ్ ప్లేస్ డిఎంకే వచ్చేసింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ పెద్ద ఇష్యూ కనపడడం లేదు మనోజ్. కంప్లీట్ గా వన్ సైడ్ గా డిసైడ్ అయిపోయారు. ఇక మనం ఇవ్వాలి అనుకుంటే బహుశా కొంతమంది అన్నా డిఎంకే నుంచి కూడా కొంతమంది బయటకు వచ్చి విజయ్కి మద్దతు పలుకుతామని కూడా చెప్తున్నారు. అంటే విజయ్ ఎవరి దగ్గరికి పోయి నాకు మద్దతు ఇవ్వండి అని అడగాల్సిన అవసరం లేదు. కంప్లీట్ గా తన దగ్గరికే చాలా మంది వచ్చే ప్రయత్నం ఆల్రెడీ కాంగ్రెస్ ముందుగానే ప్రకటించేసింది, తర్వాత పిఎంకే చెప్పేసింది. సో వీళ్ళందరూ ఎందుకంటే రాహుల్ గాంధీ నిన్న డైరెక్ట్ గా విజయ్తో కూడా ఫోన్ చేసి మాట్లాడారు, కాంగ్రెస్ చేశారు. సో ఈ యాంగిల్ జరుగుతోంది కాబట్టి ఎక్కడ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు విజయ్కి. ఈ రోజు సాయంత్రానికల్లా మొత్తం ఎవరెవరు ఆయనకి మద్దతు పలుకుతున్నారనే అంశాలు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఫర్దర్ గా ఏ విధంగా ముందుకెళ్లాలో తెలిసిపోతుంది. సో క్లారిటీగా ఉంది అనేది అర్థమవుతుంది. ఎక్కడ విజయ్ టెన్షన్ పడడం లేదు. వ్యవహారంలో ప్రశాంతంగానే తన పని కంప్లీట్ అయిపోతుంది. గెలిచిన పార్టీల్లో చాలా మంది క్లియర్ గా వీళ్ళతో కలవాలనుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇష్యూస్ ఉండకపోవచ్చు. క్యాంపులు ఏర్పాటు చేయాలి, క్యాంపులు నిర్వహించాలి అనేది. కాకపోతే ఏ పార్టీలు ముందుకు వచ్చి ఇతన్ని ప్రకటిస్తున్నాయి, ఇతనికి మద్దతు ప్రకటిస్తున్నాయి అనేది ఈ రోజు మధ్యాహ్నానికల్లా ఒక పూర్తి సమాచారం వచ్చే అవకాశం అయితే కనబడుతుంది మనోజ్. అంటే కృష్ణ మీరు అంటున్నట్టుగా అన్నా డిఎంకే కూడా వచ్చి సపోర్ట్ ఇస్తానంటోంది విజయ్కి అని చెప్తున్న నేపథ్యంలో యాక్సెప్ట్ చేయడానికి విజయ్ సిద్ధంగా ఉన్నారా? అంటే
ఎవరి మీరైతేనే అగేన్స్ట్ గా ఫైట్ చేశారో వాళ్ళే వచ్చి డిఎంకే కానీ అన్నాడీఎంకే రెండింటిపైన ఫైట్ చేశారని రెండు పార్టీల ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు వాళ్ళని వద్దనుకొని విజయాన్ని గెలిపించారు. సో ఇప్పుడు ఆయనకు కావాల్సింది మహా అయితే ఒక 11 స్థానాలు. ఈ 11 స్థానాల కోసం కాంగ్రెస్, ఐఎంఎల్, సిపిఐ, సిపిఎంలు, వీసీకే ఈ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. అన్నాడీఎంకే వచ్చినా కూడా పార్టీలో చేర్చుకోవచ్చేమో పొలిటికల్ ఎజెండా ప్రకారం, కానీ సపోర్ట్ తీసుకోవచ్చా? సపోర్ట్ తీసుకోవచ్చు, డెఫినెట్ గా సపోర్ట్ అన్నాడీఎంకే నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చే పరిస్థితి కూడా కనపడుతుంది. ఎందుకంటే ఇక అన్నాడీఎంకేకి వరుసగా 2 సార్లు ఓడిపోవడం, జరిగిన సంక్షోభం, ఇవన్నీ కూడా కొంత జయలలిత పార్టీకి గందరగోళం సృష్టిస్తున్న పరిస్థితి. దాంట్లో ఆ యాంగిల్లో వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి ఓపెన్ ఆఫర్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. మేము స్వతంత్రంగా బయట నుంచి కూడా మీకు మద్దతు తెలుపుతున్నాం అనేది. సో ఇక మంత్రి పదవులు అన్నాడీఎంకే ఏమైనా డిమాండ్ చేస్తుందా, లేకపోతే కాంగ్రెస్ ఏమైనా డిమాండ్ చేస్తుందా అంటే అంత అవసరం లేదు అనేది. అంటే ఇప్పుడు 108 లో కంఫర్ట్ గా విన్ అయ్యారు కాబట్టి 108 కి కావాల్సిన 10 ఎవరు కాదన్నా కూడా ఎదురొచ్చి ఇచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది విజయ్కి. సో ఒకవేళ కాంగ్రెస్ నుంచి ఎవరైనా ఒక సీనియర్ ఉంటే, ఒక సీనియర్ మనకు కూడా ప్రభుత్వంలో ఉంటే బాగుంటది అని అనుకుంటే విజయ్ డెసిషన్. విజయ్లో కాంగ్రెస్ నుంచి మేము ఒకటి ఇద్దాం, ఒక మంత్రిని ఇద్దాం, లేదు ఇంకొక ఆఫర్ ఇద్దాం అనుకుంటే దాని ప్రకారం పోవాల్సింది తప్పితే ఇంకా ఎవరు డిమాండ్ ఇక్కడ లేదు, నాకు ఇది కావాలి అని చెప్పే పరిస్థితి అయితే స్పష్టంగా లేదు. చాలా క్లియర్ గా ఇండికేషన్స్ ఉన్నాయి. ఎక్కడికి ఏదైనా సరే జరగాల్సింది విజయ్ ఎంటర్ అయిపోయారు. విజయ్ తర్వాత చాలా మంది ఆయనకి మద్దతు పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు ఓపెన్ ఆఫర్లు ఎవరిస్తారు అనేది చూడాలి. నిన్న తమిళనాడు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కూడా ఓపెన్ మాట చెప్పేశారు. ఆయన మేము అంతా మాదేం లేదు, మేము పైన అధిష్టానం ఏం చెప్తే అది. కాకపోతే అందుకే చెప్పిన తర్వాతనే రాహుల్ గాంధీ కూడా స్వయంగా విజయ్ తో ఫోన్ చేసి మాట్లాడేశారు. సో కాబట్టి ఇంకా వేరే ఇష్యూస్ ఉండవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడు ముహూర్తం డేటు ఏంటి అనే దాని మీదనే కొంత చర్చ. అంటే ఎవరెవరు మద్దతు ఇస్తున్నారు అనేది ఈ రోజు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ రోజు ఎమ్మెల్యేలతో కూడా మీటింగ్ పెడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎప్పుడు ఏంటి, ఎన్ని గంటలకు ప్రమాణ స్వీకారం అనే అంశాలు కూడా ఒక చర్చకు వచ్చే అవకాశం అయితే ఈ రోజు ఉంది. మనోజ్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. మొత్తంగా 108 సీట్స్తో గెలిచిన విజయ్ మరికొన్ని సీట్లు కూడా కావాల్సి ఉంది సపోర్ట్ కోసం. బట్ ఆయన అవసరం లేదు అంటే డైరెక్ట్గా ఆయన ఎవరు రిక్వెస్ట్ చేయడం లేదు, వాళ్ళే వచ్చి సపోర్ట్ ఇస్తామంటున్నారు. అటు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది, అన్నాడీఎంకే కూడా యాజ్ కృష్ణమోహన్ సెట్ జయలలిత తను మరణం తర్వాత అన్నాడీఎంకే ఏమాత్రం కూడా ప్రాబల్యం చూపించలేకపోతుంది. కాబట్టి ఈ పార్టీతో ఉండడం పెద్దగా ఏమి ఉపయోగం లేదు. కాబట్టి అన్నాడీఎంకే ఒంటరిగానే అక్కడ సుమారుగా 53 అంటే 47 స్థానాల్లో గెలిచింది. 47 స్థానాల్లో గెలిచినటువంటి అన్నాడీఎంకే నుంచి 10 మంది వరకు సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా, అవసరమైతే పార్టీ కూడా చేంజ్ అవ్వచ్చు. కాంగ్రెస్ సిద్ధంగా ఉంది, సిపిఐ, సిపిఎం సిద్ధంగా ఉన్నాయి. ఏదో రకంగా విజయ్ మాత్రం ఆల్రెడీ గవర్నర్కు లేఖ రాశారు, మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాం, సిద్ధం చేయండి ఏర్పాట్లు అని చెప్పిన రకంగా రేఖ కూడా రాశారు. బట్ ఎలా ఉంటుంది, మంత్రివర్గంలో ఎవరెవరికి అవకాశం దొరుకుతుంది, విజయ్ ప్రమాణ స్వీకారం కోసం మీరు కూడా ఎగ్జైటింగ్గా ఉన్నారా?